సేమియా ఉప్మా ఇలా చేస్తే పొడి పొడులాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. సేమియా ఉప్మాను చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో దీన్ని తయారు చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అండ్ ఒక 2 గ్లాసుల సేమియాని తీసుకొని బాగా రెడ్ కలర్ వచ్చేసరికి వేయించాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు అండ్ పల్లీలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్. అండ్ తర్వాత మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి అండ్ 2 ఎండుమిర్చి, కొత్తిమీర వేసుకొని అవి బాగా వేగిన తర్వాత 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అండ్ ఆ తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాను వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. మనకు వేడివేడిగా సేమియా ఉప్మా అనేది తయారైపోతుంది. చాలా